అటెన్షన్ ప్లీజ్. చాక్లెట్లు అంటే ఎగిరి గంతులేసే వారికి ఫారిన్ చాక్లెట్ అంటే పండగే. అందులోనూ దుబాయ్ కునాఫా చాక్లెట్ అంటే పట్టపగ్గాలు ఉండవు. అది ఆషామాషి రకం కాదు. టేస్టీ క్రిస్పీ కునాఫా డిజర్ట్ అంటే ఇప్పుడు ఎంతో మంది వెర్రెక్కిపోతున్నారు. 2024లో టిక్ టాక్ లో దుబాయ్ చాక్లెట్ వైరల్ అయ్యింది. ఆ చాక్లెట్ ప్రతి బైట్లోనూ మృదువైన మిల్క్ చాక్లెట్ తో పాటు పిస్తా కునాఫా ఫిల్లింగ్ అద్భుతమైన రుచి అబ్బురపరుస్తుంది. అందుకే అవి ఇప్పుడు వరల్డ్ ఫేమస్. పండుగలు, పార్టీలు, ప్రత్యేక సందర్భాల్లో ఇప్పుడు అది మస్ట్. మొదట్లో ఆ చాక్లెట్ విక్రయాల కోసం అంటూ వేరే దుకాణం లేదు, వెబ్సైట్ లేదు, రీసెల్లర్స్ లేరు. దుబాయ్లోని డెలివరీ ద్వారా సరఫరా అయ్యేది. మార్కెట్లో అది సూపర్ డూపర్ హిట్ అయింది. విపరీతమైన డిమాండ్తో పిస్తా ధరలు పెరిగిపోయాయి. చాలా చోట్ల అనుకరణలు, అవే ఇమిటేషన్లు మొదలయ్యాయి. యూకే, యుఎస్, దుబాయ్ లాంటి చోట్ల బాగా రష్ ఏర్పడింది. ఒక్కో చాక్లెట్ బార్ సుమారు 7,000 రూపాయలు పలుకుతోందంటే డిమాండ్ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అంత రేటు పెట్టి బయట కొనుక్కునే బదులు ఇదిగో ఇలా ఇంట్లోనే తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. ఏం కావాలంటే వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, చాక్లెట్ మౌల్డింగ్స్, పిస్తా, నువ్వులు, ఆయిల్, పాలు, పంచదార, ఉప్పు, వెనీలా ఎసెన్స్, కునాఫా స్పెషల్ సేమియా లేదా ఫేణి, ఆయిల్ బేస్డ్ పసుపు, గ్రీన్ రంగులు. ఓపిక్గా శ్రద్ధగా చేస్తే ఇంట్లోనే దుబాయ్ చాక్లెట్ చౌక ధరలో తక్కువ ఖర్చుతో సిద్ధం అవుతుంది. స్టవ్ మీద గిన్నె పెట్టి నీరు పోయాలి. ఆ గిన్నె పైన మరో గిన్నె పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన వైట్ చాక్లెట్ వేసి కరిగించాలి. దాన్ని 2 గిన్నెల్లోకి చెరిసగం తీసుకోండి. ఒక గిన్నెలోని దానికి ఆయిల్ బేస్డ్ గ్రీన్ కలర్, మరో దానికి పసుపు రంగు మిళాయించాలి. చాక్లెట్ మౌల్డింగ్స్ లో ఈ 2 మిశ్రమాలు ఉంచి ఫ్రిడ్జ్ లో 10 నిమిషాలు పెట్టండి. స్టవ్ మీద పాన్ పెట్టి 50 గ్రాముల పిస్తా వేసి సన్నటి మంటపై దోరగా వేయించండి. పక్కన పెట్టుకోండి. ఆ పాన్లోనే నీళ్లు వేడి చేసి వేయించిన పిస్తా వేసి కాసేపు ఉడికించాలి. ఆ పిస్తాను చల్లటి నీటిలో వేస్తే పైన తొక్క ఇట్టే ఊడు వచ్చేస్తుంది. స్టవ్ మీద పాన్ పెట్టి టేబుల్ స్పూన్ నువ్వుల్ని చిటపటలాడేదాకా వేయించాలి. మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. అందులోనే ఒలిచిన పిస్తా, కొంచెం ఆయిల్, కాచి చల్లార్చిన పాలు 2 చెంచాలు, 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి చెంచాడు నెయ్యి, 50 గ్రాముల కునాఫా లేదా ఫేణి వేసి సన్నటి మంట మీద వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోని నూరిన పిస్తా మిశ్రమాన్ని, వేయించిన సేమియాను వేసి బాగా కలపాలి. స్టవ్ మీద గిన్నెలో నీరు పోసి ఆ గిన్నెపై ఇంకో గిన్నె పెట్టి అందులో 2 స్పూన్ల తరిగిన డార్క్ చాక్లెట్, 2 స్పూన్ల వైట్ చాక్లెట్ వేసి కరిగించాలి. దీన్ని చాక్లెట్ మౌల్డింగ్ లో ఒక పొరగా వేసి ఫ్రిడ్జ్ లో 10 నిమిషాలు పెట్టాలి. బయటికి తీసి పిస్తా, సేమియా పేస్ట్ వేసి దాని చుట్టూ కరిగించిన చాక్లెట్ మిశ్రమం వేయాలి. ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. బయటకు తీసి మౌల్డింగ్ లో నుంచి చాక్లెట్ వేరు చేయాలి. వరల్డ్ ఫేమస్ దుబాయ్ కునాఫా చాక్లెట్ రెడీ. ఈ రెసిపీ 2-3 సార్లు చూస్తే ఎంతో తేలిగ్గా దుబాయ్ చాక్లెట్ తయారు చేసుకోవచ్చు. చాక్లెట్ సిరీస్ లో అటెన్షన్ ప్లీజ్ నుంచి ఇది 2వ వీడియో. మరింత ఆసక్తికరమైన 3వ వీడియో త్వరలో.